ఏది ఏమైనా నాకు మీరు అన్నట్టుగా గూగుల్ పే జాబ్ కేసీఆర్ ఆస్ట్రేలియా కంప్లీట్ నిన్న ఒక 1 అవర్ ముందు వచ్చాడు. 1 అవర్ ముందు వచ్చాడు. నేను అనుకోను కదా అంటే ఇది కంప్లీట్ సెషన్ కూర్చుండే అవకాశం లేదు. కూర్చుంటే ఇతను వాగ్దాటి ఇక చూస్తాడు, ఇక తడాకా చూపుతాడు, నచ్చింది అంటుండు. ఇతను ఈ ప్రభుత్వం హామీల మీద విమర్శిస్తే 9.5 సంవత్సరాల అధికారం ఉండి 2014లో కానీ 18లో కానీ ఇచ్చిన హామీలు 5 ముఖ్య హామీలు ఏదో ఒకటి అమలు చేయలే, పార్షల్ చేశాడు. ఏదో నిరుద్యోగ భృతి చేయలేదు, ₹1,00,000 రుణమాఫీ కంప్లీట్ చేయలేదు. సెకండ్ టైం నిరుద్యోగ ల్యాండ్ ఏదైతుందో ఒక 1600 మందికి ఇచ్చారు. 1600 మందికి. చివరికి ఏదైతుందో మొదటి తీర్మానం 1200 మంది చనిపోయిన సంతాప తీర్మానం ఫస్ట్ ఇన్ ద హౌస్ ప్రపోజ్ చేసి మౌనం పాటిస్తే వాళ్ళను కూడా చివరకు 436 467 మందిని మాత్రమే గుర్తించారు. అది కూడా నెరవేర్చలేదు. ఈ దీనికి ఏదైతుందో ధీటుగా మాకు ఇంకా 3.5 సంవత్సరాల పైన ఉంది అధికారం, మేము అమలు చేస్తాము, రెవెన్యూ పెంచుకుంటున్నాము, ఒకటి అప్పులు తీరుస్తున్నాము అని చెప్తారు. నువ్వు అమలు చేయని దాన్ని ఏదైతుందో నీకు ఎదురు దాడి నువ్వు తట్టుకోలేవు. నువ్వు చేసిన కరప్షను, మీరు చేసిన కుటుంబ సంపాదన, మీకుండే ఆస్తులు, మీరు చేసిన ఏదైతుందో పవర్ మిస్యూజ్, ఇవన్నీ మాట్లాడినప్పుడు ఏదైతుందో కేసీఆర్ తట్టుకోలేడు, అవమాన పాలవుతాడు. హౌజ్ను ఆ క్రిటిసిజాన్ని, అతనికి క్రిటిసిజం తట్టుకునే లేదు కదా, దాంట్లో ఫేస్ టు ఫేస్ ఉంటుంది కదా. అవును, కనుక చెప్పు జవాబు అంటే ఏం చెప్తాడు? సో అందుకని కొంచెం భయపడి రావట్లేదు అంటారా? డెఫినెట్ గా ఏదైతుందో హౌజ్ను ఫేస్ చేయడు. ధీటుగా రేవంత్ రెడ్డి గారు, సార్ నాలెడ్జ్ మాటగారి కేసీఆర్ లెక్క రేవంత్ రెడ్డి గారు కదా. కానీ కేసీఆర్ గారు సరే తప్పు, కేసీఆర్ గారు నువ్వు నా స్ట్రేచర్ కాదు, నేను అంటే కేసీఆర్ గారు స్ట్రేచర్కి మీరు తగరు అని అనడం ఈయన వైఫల్యం అనుకుందాం సార్. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, ఈయన ప్రతిపక్ష నాయకుడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పట్టుకుని ఆయన కూడా ఒక రకమైనటువంటి విమర్శ చేశారు. ఏంటంటే మీరు స్ట్రేచర్ అని మాట్లాడుతూ ఉన్నారు కదా, మీరు అలా మాట్లాడబట్టే మిమ్మల్ని స్ట్రక్చర్ మీద పడుకోబెట్టారు, మీరు ఇంకా ఇదే ధోరణితో ప్రవర్తిస్తే మిమ్మల్ని మార్చిలు వేస్తారని చెప్పేసి మాట్లాడారు. సో అది పార్టీ అంటే వేరు, కేసీఆర్ గారిని టార్గెట్ చేసి అన్నట్టుగా కొంత మీడియాలో ఏది ఏమైనా ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యల మీద మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేవాళ్ళు, ప్రతిపక్షం కానీ లేకపోతే పౌరులు కానీ ఎవరైనా మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు తరచూ రోజు అదే కదా ప్రాబ్లం, ఎవరు మాట్లాడతలేడు కనుక ముఖ్యమంత్రి మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఎవరు డిఫెండ్ చేయడం లేదనేది. డిఫెండ్ చేయడానికి యంత్రాంగం మీరు ఓ టీం పెట్టి ప్రతిపక్షాలను ఎదుర్కొనడానికి పార్టీ పరంగా కానీ పాలసీ పరంగా కానీ ఓ 2 కమిటీలు వేసేస్తుందో వాళ్ళని మానిటరింగ్ చేయడానికి ఒక చైర్మన్ వేసేదైతుందో ఒక టీం పెట్టాలి. టీం పెట్టి వాళ్ళని ఏదైతుందో ఇమీడియట్ గా గవర్నమెంట్ పరంగా కానీ పార్టీ పరంగా మెటీరియల్ కలెక్ట్ చేసేది అవుతుందో రోజు ఏదైతుందో ప్రెస్ కాన్ఫరెన్స్ చేపియాలి. అండ్ ఏదైతుందో ఆ నోట్ మీద సంతకాలు పెట్టించి ఓన్లీ అడ్రస్ చేయడం కాదు, ఒక నోట్ తయారు చేసి అన్ని ప్రింట్ ఎలక్ట్రానిక్ ఎవరన్నా రాకపోయినా అన్ని పంపిస్తూనే ఉండాలి. ఇది గతంలో ఈ సిస్టమ్ ఉండే. 2004 నుంచి నాకు తెలిసినంత వరకు, రాజశేఖర్ రెడ్డి ఉన్న వరకు ఎవ్రీ డే నోటు ప్లస్ అందరికి ఎమ్మెల్యేలు కొందరు పార్టిసిపేట్ అయినా కాకుండా ఏదైతుందో నోటు పోయేది, నోటు ఏదైతుందో పేర్లు, సంతకాలు కూడా ఏదైతుందో పేర్లు మాత్రమే, 1-2 సంతకాలు 10 మంది ఉంటే రోజు ఒక నోట్ తయారీ, ఎవరు చేసేదా ఏం చేసేది, సిఎల్పి ఒక యంత్రాంగం లెక్క ఒక ప్రింటింగ్ ప్రెస్ లెక్క నడిచేది. అటువంటిది ఏదైతుందో ఇవాళ సిఎల్పి ఉంది, ఆఫీస్ ఉంది, స్టాఫ్ ఉంది, గాంధీ భవన్ ఉంది, యంత్రాంగం ఉంది. దాన్ని ఏదైతుందో ఇది హెచ్చరికలు కాదు, దానికి ఒక ప్రణాళిక కోసం ఒక 2 గంటల 3 గంటలు చర్చించి పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు అటు పార్టీ పరంగా ఇటు పాలక పక్షంలో దాన్ని ఒక టీం లెక్క తయారు చేసి దానికి ఏదైతుందో ఈ మీడియాకి ఏదైతుందో ఇమీడియట్ గా వస్తే రిజైండర్ కోసం తయారు చేసి పంపే ఒక మిషనరీని ఏదైతుందో తయారు చేయాల్సిన అవసరము ఈరోజు మహేష్ గారికి, పిసిసి అధ్యక్షుని గారికి కానీ ఇటు ముఖ్యమంత్రికి బాధ్యత ఉంది. దానికోసం ఒక కమిటీ వేయండి. కమిటీ అయితే డెఫినెట్గా ఏదైతుందో రిజైండర్ అనేది ఇమ్మీడియట్ ఉండాలి. ఇంతకుముందు ఏంటంటే ప్రింట్ ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తే తెల్లారు చూసేవాళ్ళం, అంతే కదా. ఈ రోజు ఇప్పుడు చేసిందంటే ఇమ్మీడియట్ లైవ్ విత్ ఇన్ ½ అవర్ 1 అవర్ వస్తుంది. అందుకో మార్నింగ్ చేస్తే మధ్యాహ్నం వరకే దాని రిజైండర్ ఉంటేనే దానికి ఏమంటారంటే సవాల్ అనేది చేస్తుంటారు కదా, మాటకు మాట అని. దానికి ఏదైతుందో ప్రజలను 2 విమర్శ ప్రతి విమర్శ స్టేట్మెంట్ దానికి రిజైండర్ ఇచ్చినప్పుడు రెండింటిని చూసి జనాలు ఏదైతుందో ఏది నిజం అనేది తెలుసుకునే అవకాశం ఉంది.
కానీ దీన్ని రిజైండర్ ఇవ్వడం లేదు, డిలే అవుతుంది. ఇది ప్రజలకు పోతుంది. ఏది ప్రతిపక్షాలు ఇటు బీజేపీ చేసినా బీఆర్ఎస్ చేసినా, కాంగ్రెస్ పక్షాన డిలే అవుతుంది. ఇది డైల్యూట్ అవుతుంది, అది పాపులారిటీ ఎక్కువ వస్తుంది. పాపులారిటీ రిజైండర్ చేసేది ప్రాపర్గా చేయడం లేదు. పాయింట్ టు పాయింట్ దూషణ పర్వం ఉండొద్దు.